సీఎం జగన్ బస్సు యాత్రకు ఊహించని స్పందన వస్తోంది. జన నీరాజనాలు పలుకుతున్నారు. ఇవాళ జగన్ బస్సు యాత్ర 8వ రోజుకు చేరుకుంది. సీఎం జగన్ బస్సు యాత్ర విరామం లేకుండా కొనసాగుతోంది. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరిస్తూ విపక్షాల తీరును ఎండగడుతూ ముందుకు సాగుతున్నారు సీఎం జగన్. ప్రతిరోజు సాయంత్రం జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తూ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. దారి పొడవునా పార్టీ శ్రేణులు, అభిమానులు జగన్కు ఘన స్వాగతం పలుకుతున్నారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న బస్సు యాత్ర ఇవాళ 8వ రోజుకు చేరుకుంది. రాత్రి బస చేసిన గురవరాజుపల్లె నుంచి ఉదయం బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. మల్లవరం, ఏర్పేడ్ మీదుగా పనగల్లు, శ్రీకాళహస్తి బైపాస్ మీదుగా చిన్న సింగమల సమీపంలో 11 గంటలకు చేరుకుని లారీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లతో ముఖాముఖిలో పాల్గొంటారు. ఆ తర్వాత చావలి చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. ఇక సాయంత్రం 3:30కు నాయుడుపేట నుంచి చెన్నై జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం ఓజిలి క్రాస్, బుధనం, గూడూరు బైపాస్, మనుబోలు, నెల్లూరు బైపాస్ మీదుగా చింతరెడ్డిపాలెం వరకు చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు జగన్. బస్సు యాత్రలో చంద్రబాబు, విపక్ష పార్టీల తీరుపై విరుచుకుపడుతున్నారు సీఎం జగన్. విశ్వసనీయత ఓవైపు, మోసం మరోవైపు ఉన్నాయని, ఎవరికి ఓటు వేయాలనేది ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. చంద్రబాబు ఒక హ్యాబిచువల్ అఫెండర్ అని ఆరోపించారు జగన్. జగన్కు చంద్రబాబు నాయుడుకు మధ్య యుద్ధం కాదు ఈ ఎన్నికలు. ఈ ఎన్నికలు ఒక హ్యాబిచువల్ అఫెండర్ అంటే ప్రజలను మోసం చేయటమే అలవాటుగా పెట్టుకున్న ఓ చంద్రబాబుకు ప్రజలకు మధ్య ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది. ఈ యుద్ధంలో మీ బిడ్డ నాది ప్రజల పక్షం అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడుతూ ఉన్నా. ఈసారి 175కు 175 అసెంబ్లీ సీట్లు, 25కు 25 ఎంపీ సీట్లలో వైసీపీని గెలిపించాలన్నారు జగన్. 14 ఏళ్ల చంద్రబాబు పాలనకు 5 ఏళ్ల తన పాలనకు మధ్య తేడాలను గమనించాలని కోరారు. ఎవరు మంచి చేశారనేది పోల్చుకుని ఓటేయాలని పిలుపునిచ్చారు.